ప్రతినిత్యం ప్రజలతో మమేకమవడం వల్లనే తమను ప్రజలు పదే పదే గెలిపిస్తున్నారని నల్గొండ మేయర్ పురి చైతన్య శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ప్రజలతో మమేకమవుతూ అభివృద్ధి చేయడం వల్లే గెలుస్తున్నామని చెప్పారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, 47వ డివిజన్ కార్పొరేటర్ అబ్బగోని కవితా రమేష్ గౌడ్, 41వ డివిజన్ కార్పొరేటర్ కేసాని వేణుగోపాల్ రెడ్డి, 34వ డివిజన్ కార్పొరేటర్ ఎదుళ్ల శ్రీధర్ రెడ్డిలకు 47వ డివిజన్లోని విద్యానగర్ పార్క్ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా మేయర్ పురి చైతన్య శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి డివిజన్ల పరిధిలో తిరుగుతూ ప్రజల సమస్యలను తెలుసుకుని వెంటనే పరిష్కరించడం వల్లే ప్రజలు తమను ఆశీర్వదించి వరుసగా గెలిపిస్తున్నారని చెప్పారు. అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని, నల్గొండ నగరాన్ని సమగ్రంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. 47వ డివిజన్ పరిధిలోని సమస్యలను తన దృష్టికి తీసుకువచ్చారని, త్వరలోనే వాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో నల్గొండ నగరాన్ని స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. నల్గొండ నగరాన్ని స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేయడానికి అందరి సలహాలు, సూచనలు స్వీకరించి ముందుకు సాగుతామని తెలిపారు. నల్గొండ మున్సిపల్ మాజీ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, మున్సిపాలిటీగా ఉన్న నల్గొండను కార్పొరేషన్గా మార్చడానికి తామంతా ఎంతగానో కృషి చేశామని తెలిపారు. ప్రస్తుతం రాజకీయాలలో ఎంతో మార్పు వచ్చిందని, కులం, మతం వంటి విపరీత ధోరణులు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. వరుసగా వాళ్లే గెలుస్తారా అంటూ కొందరు మాట్లాడుతున్నారని, అది ఎంతమాత్రం సమంజసం కాదని, తాము తప్పు చేసినప్పుడు మార్పు కోరాలే తప్ప అభివృద్ధి చేసినప్పుడు కాదని అన్నారు. నిరంతరం వార్డు అభివృద్ధి కోసం కృషి చేసే వ్యక్తి అబ్బగోని రమేష్ గౌడ్ అని, తమతో కొట్లాడి వార్డు అభివృద్ధికి నిధులు సాధిస్తాడని తెలిపారు. తనతో పాటు అబ్బగోని రమేష్ గౌడ్ సైతం 2005లోనే రాజకీయాలలోకి వచ్చారని, తమను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజకీయాలలోకి తీసుకువచ్చారని, అప్పటి నుండి ఇప్పటి వరకు తమలాంటి 4-5 మాత్రమే వరుసగా గెలుస్తూ వస్తున్నారని, తమది 2005 బ్యాచ్ అని, తాము రాజకీయాలకు అతీతంగా ప్రతిరోజు కలిసి మాట్లాడుకుంటామని తెలిపారు. మాస్టర్ ప్లాన్ తయారు చేయడం కత్తి మీద సాము లాంటిదని, మాస్టర్ ప్లాన్ విషయంలో కామారెడ్డిలో ఎంతో అలజడి రేగిందని, కానీ తనతో పాటు అబ్బగోని రమేష్ గౌడ్ లాంటి వాళ్లం అందరితో చర్చించి ఎలాంటి వివాదం లేకుండా నల్గొండ నగరానికి మాస్టర్ ప్లాన్ తయారు చేశామని తెలిపారు. ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో విద్యానగర్ పార్క్ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు వీరారెడ్డి, కార్యదర్శి పంతులు శ్రీనివాస్, ఉదయ్, చకిలం వేణుగోపాలరావు, నవీన్ రెడ్డి, సోమగాని శంకర్ గౌడ్, మేడ మోహన్ రెడ్డి, చక్రపాణి, వెంకటేశ్వర్లు, అంజయ్య, వెంకట్రెడ్డి, అమర్నాథ్ రెడ్డి, డాక్టర్ మనోహర్, కుమార్ రెడ్డి, అశోక్ రెడ్డి, దశరథ రెడ్డి, శంకర్ గౌడ్, నరసింహ, సాయిబాబా, వెంకటరమణ, ఆదిత్య, రాహుల్, దామోదర్, గోవిందమ్మ, పద్మ, లీలావతి, సత్యవతి, రజని, క్రాంతి, విజయలక్ష్మి, అలివేలు, యాదమ్మ, రేణుక, సంధ్య, దివ్య, సౌభాగ్య, అర్చన, వినోద, కిరీటం, నవీన్, ప్రసన్న, వినయ్, కోటి, అరుణ్, మహేష్, అఖిల్, ప్రదీప్, పృథ్వీ, జానకిరామ్, శ్రీను తదితరులు పాల్గొన్నారు. నుంచి రమేష్ గారినైనా, శ్రీనివాస్ రెడ్డి గారినైనా మేము ఇప్పుడు 5వ టర్మ్ మమ్మల్ని గెలిపించారు అంటే అభివృద్ధి చేస్తేనే గెలిపిస్తున్నారు. నిత్యం ప్రజలలో మార్నింగ్ 6 o'clockకే బండి మీద తిరుగుతూ ఏం సమస్యలు ఉన్నాయి అని అడిగి మరీ తెలుసుకొని ఆ సమస్యలు నెరవేరుస్తున్నారు. అట్లాగే అభివృద్ధి చేస్తున్నారు కాబట్టి మీరే కావాలి అని మేము గతంలో కూడా 16 సంవత్సరాల నుంచి రామాలయంని కూడా చైర్మన్గా చేశాము. ఇద్దరం, శ్రీనివాస్ రెడ్డి గారైనా నేనైనా. అక్కడ కూడా ఎక్కడ కూడా అవినీతికి పాల్పడకుండా అభివృద్ధి మా లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాము. ఆ అభివృద్ధిని చూసే ఇప్పుడు కూడా మాకు మేయర్గా అవకాశం వచ్చింది. ఇప్పుడు పార్కులో కూడా అభివృద్ధి కార్యక్రమాలు మన దృష్టికి తీసుకొచ్చిన అవి కూడా మనం తొందరలోనే నెరవేరుస్తానని, మన మంత్రి గారి ప్రత్యేక నిధులతోని నల్గొండని స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేస్తామని, అందరి కార్పొరేటర్ల సలహాలు సూచనలతోని మన కాంగ్రెస్ పార్టీ పెద్దలు, సీనియర్ నాయకులు ఉన్నారు, వారందరి సూచనల సలహాలతోని నల్గొండ కార్పొరేషన్ని స్మార్ట్ సిటీగా, మోడల్ సిటీగా తీర్చిదిద్దుతానని అందరికీ హామీ ఇస్తున్నాను. మీ హక్కు అయితే మాకు బాధ్యత. 4 టర్ములు లోకల్ బాడీలో గెలవాలంటే మాకు ఎంత, కాకపోతే వేదన కూడా ఉంది మాకు ఈసారి ఎలక్షన్లో చెప్పుకుంటే. ఎందుకంటే పర్సనల్ లైఫ్ మాకు ఉండదు. పొద్దున్నే 6 గంటలకు లేచి మేము తిరుగుతూనే ఉంటాం. ఒక్కరోజు బండి ఏ రోజు వదిలిపెట్టాం. కాకపోతే కొంత ఏంటంటే ఇవాళ 4 సార్లు గెలిచారు, అరే ఒక్కసారి మార్పు అనేది మాదో చెడు ఉన్నప్పుడు మార్పు కోరాలి. 100% మేము తప్పు చేస్తే మార్పు కోరాలి. కానీ ఈ రోజులలో ఏమైందంటే ఊరికే వీలైనా, అరే ఒకసారి ఓడిపోయారు, అవసరం ఛాన్స్ ఇద్దామా, కులం, మతం ఇవన్నీ వస్తే ఏంటంటే విపరీత పోకట్లు వస్తున్నాయి రాజకీయాలు.
మాకు చాలా బాధ అనిపించింది. కానీ ఈసారి తప్పదు, చేసినాం, గెలిచినాం. కాకుండా మాకు మంచి మెజార్టీ ఇచ్చిన రమేష్ మంచి మెజార్టీ ఇచ్చారు. ఆ మెజార్టీ మీ విద్యానగర్, ఎందుకంటే రమేష్ ఫస్ట్ కోరేది నా వార్డు ఫస్ట్ మంచిగా ఉండాలని, ఫస్ట్ కంపల్సరీ ఇది పెట్టాలంతే అంటాడు. నాకు ఇది పెట్టి డైరెక్ట్గా చెప్పేసి ముఖం మాట పడకుండా మంత్రి గారి దగ్గర ఎవరిదైనా కొట్లాడతారు. 2 సార్లు మాది 2005 బ్యాచ్, అంటే మేము రాజకీయాల వెంకరెడ్డి గారు కొత్తగా తీసుకొచ్చి మా అందరినీ 2005 బ్యాచ్. 5 బ్యాచ్లో 4-5 మేము గెలుచుకుంటూ వస్తూనే ఉన్నాం. ఎక్కడ కూడా దాంట్లో రాజకీయాలు అత్యంతంగా మాకు ఇప్పటికి కూడా రమేష్ కైనా నాకైనా అన్ని పార్టీ వాళ్ళు ఎక్కడో ఒక్కడ కూర్చొని ఛాయ్ తాగడమా, కలిసి ఉండమా, వ్యక్తిగత ద్వేషాలు ఎవరెక్కడ ఉన్నా, ఏ పార్టీలు ఉన్నా మా అందరూ కలిసే తిరుగుతాం. వేదికకు శోభ తీసుకొచ్చిన మా చెగిలం వేణుగోపాలరావు గారికి, అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన కాలనీ వాసులకు, నా మిత్రులకు, అందరికీ మహిళా మనులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. మీ అందరికీ తెలుసు, మన జరిగిన ఎలక్షన్లో కవిత ఉమెన్ రిజర్వేషన్ కావడంతో కవితను పోటీలో పెట్టడం జరిగింది. గతంలో ఏ విధంగానైతే మమ్మల్ని ఆదరించారో ఇప్పుడు కూడా ఈసారి కూడా అంతకంటే ఎక్కువ ఆదరణ చూపి మా గెలుపు కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే మేము పనిచేస్తూ పోతున్నాం, మీరు దీవిస్తూ పోతున్నారు. ప్రతిసారి కూడా మేము ఇప్పుడు 4 సార్లు పోటీ చేస్తే ప్రతిసారి మా మెజార్టీ పెరుగుతుందే తప్పితే ఏ రోజు కూడా తగ్గలే. 41వ వార్డు అయిన కేశాని వేణుగోపాల్ రెడ్డి గారు, వారికి కూడా నూతన కార్పొరేటర్గా ఎన్నికైనందుకు వారికి కూడా శుభాకాంక్షలు. నా తోటి షెడ్యూల్ ప్లేయరు మరియు అంతేకాకుండా నిధి పైప్స్ చైర్మన్ అయిన పెద్దలు గౌరవీయులు ఎదుల శ్రీరెడ్డి 34వ డివిజన్ కార్పొరేటర్ గారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ వేదిక అందించిన అందరికీ కూడా మరి శుభాకాంక్షలు.